సినిమా పరిశ్రమ సంబంధించిన పెద్దలు, ముఖ్యమంత్రి గారు, మంత్రులు సమావేశం కావడం మంచిది. ముఖ్యంగా శుభపరిణామం. తెలుగు సినీ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కలిసి తెలుగు వారిలే అయినా సినిమా పరిశ్రమ కేంద్రంగా ఈరోజు హైదరాబాద్ ఉంది కాబట్టి అక్కడ జరుగుతున్న పరిణామాల్లో ఒక సున్నితమైనటువంటి సినిమా పరిశ్రమ డిస్టర్బ్ కావడం మంచిది కాదు. అల్లు అర్జున్ గారి అరెస్టు, ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో కొంత అసహనం పరిస్థితులు, గందరగోళ పరిస్థితులు ఏమవుతాయి అనే భయాలు బాధలు ఉన్న నేపథ్యంలో, ఇది రాజకీయ రంగంలో పులుస్తున్న నేపథ్యంలో ఇది మరింత పెరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా సినిమా పెద్దలు, ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వ పెద్దలు కూర్చోవడం మంచిది. ఇది సానుకూల ఫలితాలు ఇస్తుంది అనుకుంటాం. అయితే ఇప్పుడు ప్రధానమైన సమస్య అల్లు అర్జున్ చుట్టూ ఉన్నట్టు సమస్య ఒకటి, సినిమా పరిశ్రమ ప్రభుత్వం సమస్య రెండు. వేరువేరుగా చూడాలి, కలిసి కూడా చూడదు. అల్లు అర్జున్ గారితో వచ్చిన సమస్య ప్రధానంగా సినిమాతో వచ్చిన సమస్య మీరు అన్నట్టు తొక్కిసలాట, ఒక దురదృష్టకర సంఘటన, ఒక మహిళ చనిపోవడం, ఇంకొకరు హాస్పిటల్లో ఇబ్బంది పడుతూ ఉండడం అనేది బాధాకరణ అంశం. వారు కోలుకోవాలని ఆశిద్దాం. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆ సందర్భంగా అల్లు అర్జున్ పైన పెట్టిన కేసు, అరెస్టులు, వాటి చుట్టూ నడిచే క్రమంలో ఖచ్చితంగా ఒకరికొకరు పంతాలకే పోయారు. అల్లు అర్జున్ గారు సమాధానాలు చెప్తున్నాడు, ప్రభుత్వం కూడా సినిమా వాళ్ళు సమాధానం చెప్తున్న పరిస్థితిలో ప్రభుత్వం ఢీకొనేదానికి సిద్ధపడిపోతే వాళ్ళ ఉద్దేశం ఢీకొనడం కాకపోవచ్చు, సినిమా సంఘానికి సంబంధించిన అల్లు అర్జున్ గారికి వివరణ కావచ్చు, కానీ పిక్చర్ అట్టిస్తా ఉంది. రేవంత్ రెడ్డి గారు విమర్శలు, అల్లు అర్జున్ గారు సమాధానాలు, ఇట్లా వచ్చేస్తే అధికార ప్రతిపక్షం లాగా మారిపోతుంది. అధికార ప్రతిపక్ష పార్టీ మాట్లాడుకుంటూ గమ్మున ఉంటారు. సినిమా పరిశ్రమలు ఇట్లా సున్నితమైన వాళ్ళు కూడా అట్లా మాట్లాడుకుంటా ఉంటే రేపు అందరూ ఛాలెంజ్ చేస్తారు మనల్ని. ఇది ప్రభుత్వానికి నైతికంగా స్థైర్యం దెబ్బతింటుందని ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకున్నట్టుంది. కేసు ఏమవుతుందో కోర్టులు తేలుస్తాయి. కాబట్టి అల్లు అర్జున్ ఎపిసోడ్ ఎలా ముగిస్తుందో చూడాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడు సినిమా పరిశ్రమ నుంచి అల్లు అర్జున్ ఎపిసోడ్ ద్వారా సినిమా పరిశ్రమ ఒక పెద్ద సవాల్ని ఎదుర్కోబోతాం. అదేంటంటే ఈ ప్రీమియర్ షోలకి, బెనిఫిట్ షోలకి టికెట్లు ఎట్లా పెడితే అంటే పెంచడానికి నేను అనుమతి ఇచ్చే ప్రసక్తే లేదు అని అల్లు అర్జున్ ఎపిసోడ్ సందర్భంగా ప్రభుత్వం చాలా సీరియస్ గా చెప్పింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా ఏకంగా రేవంత్ రెడ్డి గారు అయితే నేను ముఖ్యమంత్రిగా ఉండేంత వరకు టికెట్లు ఒప్పుకునే ప్రసక్తే లేదు అని చెప్పాడు. దీన్ని నేను స్వాగతిస్తున్నాను. ఎందుకంటే ప్రీమియర్ షోలు ఈ టికెట్లు ఎట్టబెట్టించుకోవడం ఒక రకమైన మాఫియాలో చిక్కుకున్నది. మాఫియా అనే పదం ఎందుకు వాడుతున్నానంటే, ఓ సినిమా పరిశ్రమ 500 కోట్లు, 1000 కోట్లు, 600 కోట్లు బడ్జెట్ మాది, కటు పెద్ద బడ్జెట్, కటు మాకు ఎట్లా పెడితే అట్లా సినిమా టికెట్లు పెంచుకోవాలి. ఒక రీజనబుల్ కారణం వాళ్ళు ఏం చెప్తారు, ఒకే రోజు 2 రోజులు వారం రోజుల్లో సినిమా మన థియేటర్లో డబ్బులు వచ్చేవాళ్ళు, రాకపోతే వారం తర్వాత సీడీలన్నీ జనం దగ్గరికి వెళ్ళిపోతున్నాయి. దాన్ని ఆపే పరిస్థితులు ఇప్పుడు ఎవరి వల్ల కావట్లా. కానీ ఇన్ని 100 కోట్ల రూపాయలు పెట్టినప్పుడు ఇప్పుడు 100 రోజులు సినిమా ఆడే కెపాసిటీ ఉన్న సినిమాలు కూడా వారం రోజులు 10 రోజులు ఆడుతున్నాయి, అంతమించి ఆడవు. ఎందుకంటే ప్రజల దగ్గరికి హోమ్ థియేటర్లు, సీడీలు వచ్చేస్తున్నాయి. కాబట్టి అనివార్యంగా టికెట్లు పెంచుకోవాలి తప్పదు మాకు అనే సాకు పెట్టి విపరీతంగా సినిమా టికెట్లు పెంచుతున్నారు. హైప్ క్రియేట్ చేసి మొత్తం సినిమా థియేటర్లు అంతా 2-3 కుటుంబాల చేతిలో ఉండడం వల్ల వాళ్ళు ఒకే సినిమాని వాళ్ళు మాట్లాడుకొని అన్ని థియేటర్లు రిలీజ్ చేయడం, రేట్లు పెంచేసుకోవడం, 100 రోజులు ఆడితే ఎంత వస్తుందో 4-5 రోజులు ఆడితే అంతే వచ్చేట్టుగా చేసుకునేస్తున్నారు. ఈ మాటున చిన్న సినిమాలు చితికిపోతున్నాయి. అదేవిధంగా సినిమా బాగున్నా బాగుపోయినా వేలం వరిగా కొంతమంది చూసి వాళ్ళకి ఆదాయం తెప్పిస్తున్నారు. అంటే హైప్ క్రియేట్ చేస్తారు. ఇన్ని థియేటర్లో, ఇన్ని స్క్రీన్లో, 12,000 స్క్రీన్లో, 100 స్క్రీన్లో, 1000 కోట్ల బడ్జెట్ అంటారు. హోప్ క్రియేట్ చేసి అందరూ ఒకసారిగా చూసేట్టుగా వస్తారు. రెండోది అన్ని థియేటర్లో ఒకే సినిమా రిలీజ్ చేయడం వల్ల సినిమా ప్రేక్షకుడు అందరూ కూడా ఇష్టాయిష్టాలు ఆ సినిమాకే పోవాల్సి వస్తుంది. ఇది ఒక మాఫియా టైప్. ఇది చాలా పొరపాటు. కొన్ని రోజులు పోయిన తర్వాత చెతికిల పడుతుంది. ద సేమ్ టైం చిన్న సినిమాలు నష్టపోతాయి. ఎందుకంటే చిన్న సినిమాలు వచ్చినప్పుడు ఆ సినిమా కోసం దీన్ని పక్కన పెడేస్తారు. మంచి సినిమాలు ఏమో చిన్న సినిమాలు పాడైపోతాయి. చివరికి ఈ సినిమాలు బాగా లేకపోయినా హిట్ అయ్యి డబ్బులు వస్తాయి. ఇట్లాంటి వాతావరణం చాలా ప్రమాదం. డబ్బులు ఉన్న వాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళు తప్ప ఎవరు బతకలేని పరిస్థితి వస్తుంది. రెండో వైపు నిజానికి 1000 కోట్లు, 500 కోట్లు ఏమైనా నిజమా? 500 కోట్లు బడ్జెట్ అంటారు. దాంట్లో హీరోకు 200 కోట్లు, హీరోయిన్కి ఒక 100 కోట్లు మనం వింటున్నది. దాంట్లో హైప్ క్రియేట్ చేసేసి దాంట్లో ఏమీ ఉండదు. ఆ రకంగా కొంతమంది 4 వ్యక్తుల కోసం బడ్జెట్ పెట్టి అదే బడ్జెట్ అనేస్తే ఎట్లా? దానంతా ప్రజల నుంచి వసూలు చేస్తా ఉంటారు ఎట్లా? అంటే ఈ ప్రీమియర్ షోలు, ఈ బెనిఫిట్ షోలు విపరీతంగా టికెట్లు పెట్టకపోతే సినిమా బడ్జెట్ కూడా తగ్గిపోతుంది. అప్పుడు అనివార్యం. ఎందుకంటే అవకాశం మీరు అప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పర్ఫెక్ట్ గా సినిమా తీస్తారు. నిజాలుగా పద్ధతిగా ఖర్చు పెడతారు. ఎట్టబడితే హైప్ క్రియేట్ చేసే పద్ధతిలో సినిమా తీరు. ఆ రకంగా రేవంత్ రెడ్డి గారు తీసుకున్నాను కరెక్ట్. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది కూడా అదే. ఖచ్చితంగా మీరు సినిమా థియేటర్లో పెట్టాలి. రెండోది 100 కోట్లు ఇచ్చాం,
200 కోట్లు ఇచ్చాం, 300 కోట్లు ఇచ్చాం బడ్జెట్ అంటే జిఎస్టీ కడితే రేట్లు పెంచుకుంటాను అన్నాడు. అంటే మీరు 100 కోట్లు అంటున్నారు కదా, మీరు ఊరికే ఊహాజనితం చెప్తే కుదరదని. ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్పాడు, రేవంత్ రెడ్డి గారు అదే చెప్తున్నాడు, చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇంతవరకు వెళ్ళండి గుడ్డు. అయితే రేవంత్ రెడ్డి గారికి పెద్ద సవాల్ ఉంది. ఇప్పుడు అల్లు అర్జున్ వర్సెస్ రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత ఎంటైర్ సమాజం ఇద్దరి మాట అయినది. అల్లు అర్జున్ మాట్లాడింది, రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది. ఎందుకంటే సినిమా హీరో కదా, అందులో హిట్ అయిన సినిమా ఒక రకంగా పుష్ప 2. కాబట్టి ప్రతి తెలుగువాడు రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలు విన్నాడు. కానీ ఒక మెసేజ్ ఏం వెళ్ళింది దీని వెనకాల? అల్లు అర్జున్ గారి అరెస్ట్ వెనకాల, లేకపోతే ఇబ్బంది పెట్టే వెనకాల రెండు వాదనలు. ఒకటి, కొంతమంది కేటీఆర్ లాంటి వాళ్ళు ఏదో ఆయన సరిగ్గా పేరు చెప్పలేదు, ఇగో హర్ట్ అయ్యి రేవంత్ రెడ్డి గారు కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నాడని ఆయన ఆరోపించేశాడు, అదొక మెసేజ్ వెళ్ళింది. రెండో వైపు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి అల్లు అర్జున్ గారికి చిన్న గ్యాప్ వచ్చింది కాబట్టి వీళ్ళు రేవంత్ రెడ్డి గారి వీళ్ళతో బాగుంటాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు జయించాడని ఇంకో ప్రచారం జరిగిపోయింది. అంటే కావాలనే చేశాడని. నేను ఆడ అట్టై చేశాడో లేదో నాకు తెలియదు, కానీ తెలుగుదేశం పార్టీకి కానీ ఎలాంటి ఇందులో పాత్ర ఉంటుందని నేను అనుకోను. వాళ్ళకి ఆసక్తి కూడా లేదు. ఎందుకంటే అల్లు అర్జున్ గారి వివాదం ఎంత ఎక్కువ అయితే అంత తెలుగుదేశానికి కూడా ఇరిటేషన్. ఎందుకంటే వాళ్ళు వైసీపీకి అనుకూలంగా ఎమ్మెల్యే క్యాండిడేట్ రవిచంద్ర రెడ్డి గారికి పోయాడు కాబట్టి, ఇప్పుడు జగన్ గారు కూడా డైరెక్ట్ గా ఎక్స్ లో స్పందించాడు కాబట్టి అల్లు అభిమానులు హర్ట్ అయిపోతే అది తెలుగుదేశానికి నష్టం, వైసీపీకి ఎంతో కొంత లాభం వస్తుంది. కాబట్టి ఈ స్పృహ చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. కాబట్టి చంద్రబాబు గారు ఎటువంటి పరిస్థితిలో కూడా ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారు చెప్పి అల్లు అర్జున్ ఇబ్బంది పెట్టామని చెప్పే ప్రసక్తే ఉండదు. ఇంకా ఏదైనా అవకాశం ఉంటే సర్దుమనే చేస్తాడు. అందువల్ల అరవింద్ గారు చంద్రబాబు గారు ఫోన్ చేసినట్టున్నాడు. కాబట్టి ఏదైనా ఉంటే పవన్ కళ్యాణ్ కూడా చెప్పడు, ఆయనకి విగో హర్ట్ అయింది, ఆ రోజు ఎన్నికల్లో పోయినాడు, తర్వాత కలవలేదు, ఆ గ్యాప్ ఉంది కాబట్టి గ్యాప్ గానే ఉంటుంది. ఆయన చెప్పేస్తే రేవంత్ రెడ్డి గారు చేస్తారని నేను అనుకోను. కాబట్టి ఇట్లాంటి పాత్ర లేదు. కానీ బలమైన మెసేజ్ అయితే వెళ్ళిపోయింది. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా అంబటి రాంబాబు గారు లాంటి వాళ్ళు విమర్శించేశారు. ఇప్పుడు క్రూషియల్ టైం వస్తుంది రేవంత్ రెడ్డి గారికి. ప్రధానంగా జనంలోకి వెళ్ళిపోయిన మాట ఏంటంటే, నేను ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు బెనిఫిట్స్ వాళ్ళకు వీటికి పర్మిషన్ ఇవ్వను అని చెప్పేశాడు. ఇప్పుడు రేపు బాలకృష్ణ గారి సినిమా రిలీజ్ అవుతోంది, అదేవిధంగా రామ్ చరణ్ గారి సినిమా రిలీజ్ అవుతోంది. ఇది కూడా భారీ బడ్జెట్ సినిమాలు. బెనిఫిట్స్ వాళ్ళు ఇవి లేకపోతే ఆర్థికంగా వాళ్ళు ఇబ్బంది పడతారు. ఇప్పుడు రేపు వాళ్ళకి ఇచ్చాడు అనుకోండి బెనిఫిట్స్ వాళ్ళకి వాటి పర్మిషన్, ఏ షరతులు పెట్టి ఇచ్చినా, ఓహో ఇది ఏదో మ్యాచ్ ఫిక్సింగ్, అల్లు అర్జున్ ఏమో బెనిఫిట్స్ వాళ్ళకి ఇచ్చేసినారు, రస్ అయింది, గొడవ అయింది, అయిపోయింది, ఆయనకి ఏం నష్టం రాదు. ఇప్పుడు ఇద్దరికి ఈకపోతే, నేను చెప్పాను కదా 100 కోట్లు పెట్టి సినిమా తీసేసినారు, 4-5 రోజుల్లో కానీ ఇటు బెనిఫిట్స్ వాళ్ళు ఏకపక్షంగా సినిమా థియేటర్లు బుక్ చేసుకోకపోతే సినిమాకి రావాల్సిన డబ్బులు రావు. అలాగని ఇచ్చాడు అనుకోండి, ఖచ్చితంగా ఇది కేవలం అల్లు అర్జున్ ఇబ్బంది పెట్టడానికే చేసినాడు. చూడు అంటే బాలకృష్ణ గారేమో చంద్రబాబు గారి బంధు, అల్లు అర్జున్ గారేమో పవన్ కళ్యాణ్ వాళ్ళంతా బాగుంటాడు, ఒకరు పవన్ కళ్యాణ్ మనిషిగా, ఒకరు బాలకృష్ణ గారు చంద్రబాబు గారి మనిషిగా ముద్ర ఉన్న వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ మీద వాళ్ళే చేయించారని నేను నమ్మను. ఖచ్చితంగా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ చేయించుంటారని నేను నమ్మను. కానీ వైసీపీ లాంటి వాళ్ళు ఆరోపించేశారు కదా, ప్రజల్లోకి ఆ మెసేజ్ వెళ్ళింది కదా, శిల్పారావు దగ్గరికి అల్లు అర్జున్ వెళ్ళాడు కదా, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అందుకు ఇబ్బంది పెట్టారు, ఆయన్ని అరెస్ట్ చేసినారు, వీళ్ళకి మాత్రం పర్మిషన్ ఇచ్చేసినారు అని రాంగ్ మెసేజ్. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి అనివార్యంగా రాబోయే కొంతకాలంకైనా సరే చేయాలి, మళ్ళీ హేతుబద్ధమైన రేట్లు ఫిక్స్ చేసుకోవాలి. ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి ఇది ప్రతిష్టాత్మకమైనటువంటి పద్ధతి. దీని బలం చేస్తూ కోమటిరెడ్డి గారు కూడా మాట్లాడారు, నేను కూడా ఒప్పుకునే ప్రసక్తే లేదని చెప్పేసినాడు. అప్పుడు ఏమవుతుంది, ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి ఇది ప్రతిష్టాత్మకమైన పని కాబట్టి మీరు ప్రస్తావించినట్టు పర్మిషన్ ఇవ్వనని చెప్పే అవకాశం ఉంది, ఇవ్వకుండా ఉంటాడు. ఇస్తే మాత్రం రాజకీయంగా కొంత ఆయనకి నష్టం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ పరిణామాలు ఆడిదారి తీస్తా తెలియదు. కానీ పెద్ద సినిమాలు ఏమైనా సినిమా పెద్దలు పరిచయం మిగతా విషయాలు, ఆ సినిమా రంగం వాటి అభివృద్ధి వాటికి సంబంధించి మాట్లాడుకుంటే మంచి ఫలితాలు వస్తే సంతోషం. అంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎవరు రాజకీయ ఆసక్తి, ఎవరు రాజకీయ ఇంట్రెస్ట్లు బట్టి వాళ్ళు వ్యవహరిస్తారు, అది మనం కాదనలేము. కానీ ఇట్లాంటి ఒక క్రిటికల్ సమస్య వచ్చినప్పుడు ప్రభుత్వంతో పద్ధతిగా చర్చించడం, లేదా ప్రభుత్వం తప్పు చేస్తా ఉందంటే ధైర్యంగా ఎదిరించడం అనే సినిమా పెద్దలు ఈరోజు లేరు. ఒకప్పుడు దాసనారాయణరావు గారు లాంటి వాళ్ళు ప్రభుత్వంతో సమస్య వచ్చినప్పుడు పోవడం, పరిష్కరించడానికి ప్రయత్నించడం, ప్రభుత్వం కానీ తప్పు చేస్తా ఉందని భావిస్తే ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, ఈ రెండు ఆయనలో కనపడేటి. అట్లాంటి పర్సనాలిటీ ఈ రోజు లేరు. దాసనారాయణరావు గారి కన్నా ఎక్కువ ప్రజాదరణ కలిగిన వాళ్ళు ఈ రోజు కూడా ఉన్నారు సినిమా ఫీల్డ్లో. కానీ దాసనారాయణరావు గారు లాగా నిజాయితీగా ధైర్యంగా వెళ్ళి ప్రవర్తించేవా పెద్ద మనిషి లేడు. దానివల్ల ఏమవుతుంది, ఏ సమస్యకు ఆడాడ కట్ చేసుకునే వాతావరణం లేదు. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ప్రస్తావించినట్టు జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపాదనలన్నీ పర్ఫెక్ట్లీ కరెక్ట్. ఆయన ఏమన్నాడు, 60-70% రెవెన్యూ ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తా ఉంది, ప్రజల నుంచి,
కానీ మీరు స్లోలీ విశాఖపట్నం వైపు రండి, స్టూడియోలు పెట్టండి, నేను స్థలాలు ఇస్తాను, ఇళ్ల పట్టాలు ఇస్తాను, మిమ్మల్ని ప్రోత్సహిస్తాను అని చెప్పాడు. రెండో వైపు సినిమాకు సంబంధించిన మాల్ ప్రాక్టీస్ తగ్గించడం కోసం ఈ మాఫియా టైప్ కాకుండా ఒక కంట్రోల్ ఉండాలి, రేట్లు పెంచుతాం కానీ మీరు చెప్పినట్టు కాదు, అట్ ద సేమ్ టైం బడ్జెట్ బట్టి కూడా పెంచుతాం, ఆ బడ్జెట్కి ఏదో జిఎస్టీ కట్టండి. ఇప్పుడు 100 కోట్లు వసూలు అయిందంటారు, 100 కోట్లు జిఎస్టీ కడితే ఒకటి లెక్క వస్తుంది, భయం ఉంటుంది, ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుంది. కాబట్టి కడితే నేను దానికి అనుగుణంగా టికెట్లు పెంచుతాను అన్నాడు. నువ్వు 1000 కోట్లు పెట్టి సినిమా తీస్తున్నావు, ఈ సమస్య ఉంది, వారం రోజులు ఆడకపోతే డిస్టర్బెన్స్ వస్తుందని. 100 కోట్లు 10 కోట్లు పెట్టి సినిమా తీసేవాళ్ళు ఉంటారు, వాళ్ళకి కొన్ని రోజులు పోయినా తక్కువ పోయినా అడ్జస్ట్ అయిపోతారు. కానీ నువ్వు 10 కోట్లు ఆయన పెట్టాడు, నువ్వు 100 కోట్లు పెట్టావు, నువ్వు 1000 కోట్లు పెట్టావు, ఏంటి క్రైటీరియా, ఏంటి ప్రాధాన్యత? కాబట్టి ఈ దృష్టిలో పెట్టుకుని దీనికి ఒక అకౌంటబిలిటీ ఉండాలంటే మీరు జిఎస్టీ కట్టండి, ఖచ్చితంగా దాని ఆధారంగా చేసుకుని రేట్లు పెంచుకుందాము, దానికి ఒప్పుకున్నాడు ఆయన. దానికి నెంబర్ అది సైంటిఫిక్ ప్రచారం, అదే పరిచయం అదే. మూడోది సినిమా థియేటర్ టికెట్ల బుకింగ్ కూడా ప్రభుత్వంతో అనుసంధానం చేసుకుని టికెట్లు బుక్ చేసుకుంటే ప్రభుత్వానికి కూడా జిఎస్టీ వస్తుంది. ఆ రకంగా ప్రభుత్వానికి కూడా మాల్ ప్రాక్టీస్ అవకాశం, ప్రభుత్వానికి ఆదాయంగా మారుతుంది. రెండోది అకౌంటబిలిటీ వస్తుంది. రైల్వే టికెట్ల లాగా ఆన్లైన్ లో బుక్ చేసుకొని ఒక యాప్ క్రియేట్ చేసుకుని ప్రభుత్వమే చేస్తానని చెప్పాడు. ఇక్కడ మంచి ప్రపోజల్. ఈ మాల్ ప్రాక్టీస్ అంతా అడ్డుకొని కొంతమంది ప్రయోజనాలు నష్టం వస్తాయి, విస్తృత ప్రయోజనం లాభం వస్తాయి. ఈ రకమైన ప్రతిపాదన ఆయన పెట్టాడు. ఆంధ్రప్రదేశ్ లో సినిమా షూటింగ్ దానికి ఏదైనా కొంత మంచి ప్రోత్సాహాలు ఇస్తానన్నాడు. గుడ్ ప్రపోజల్స్ జగన్ గారు చెప్పారు. కానీ ఆ రోజు ఏం చేసినారు, చిరంజీవి గారు దండం పెట్టినాడు, చిరంజీవి గారిని లోపలికి తీసుకెళ్లేదు, కారు వరకు రాలేదు, ఇట్లాంటి సంకుచిత మనస్తత్వంతో జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న రాజకీయ కోపం దాన్ని ప్రదర్శించి అన్నిటినీ డిస్టర్బ్ చేసి పడారు. పవన్ కళ్యాణ్ గారు అయితే ఏకంగా సభలో ఆయన అంటారు, జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం, ముఖ్యమంత్రికి ఏం సంబంధం, మా డబ్బులు నచ్చిన ప్రేక్షకుడు డబ్బు, మధ్యలో మీ పెత్తనం ఏంటయ్యా ప్రభుత్వంది, ఇది ప్రభుత్వం పెత్తనం ఉండకూడదని మాట్లాడినాడు. మరి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం నుంచి మా పెత్తనం ఉంటుందని చెప్తున్నారు. మరి దీనిపైన మీ వైఖరి ఏంటి? అల్లు అర్జున్ కష్టకాలంలో ఆయన మీదకి వెళ్ళమని నేను అన్నాను. ఎందుకంటే ఎన్నికల ప్రచారంలో ఆయన శిల్పారావు వచ్చిన దగ్గరికి వెళ్ళారు, అధిసంలో పోటీ చేస్తున్న మీ దగ్గరకు రాలేదు, ఆ తర్వాత మిమ్మల్ని కలవలేదు, మీ గ్యాప్ మీకు ఉండొచ్చు, దేని దాన్ని తప్పట్ని ఎవరి వాదనలు వాళ్ళే. కానీ ఒక పాలసీ చెప్పారు కదా, ప్రభుత్వ పాత్ర ఏంటి, ప్రభుత్వ పెత్తనం ఏంటి, మా ఇష్టం, సినిమా థియేటర్లో డబ్బులు పెట్టింది మేము, ప్రేక్షకుడు తన నచ్చిన హీరోతో ఎంతనా పెట్టుకోడు, 1000 రూపాయలు పెట్టుకుంటాడు, నీదేం దయపెత్తనం, నువ్వు ఇస్తున్నావు ఆ డబ్బులు అని మాట్లాడినారు. మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు నేను కంట్రోల్ చేస్తానంటే ఎందుకు మాట్లాడట్లేదు? ఆ రాజకీయం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి మీద రాజకీయ కోపంతో విలువైనటువంటి ఆయన ప్రతిపాదనగా డిస్టర్బ్ చేశారు. ఈరోజు కూటమి నాయకులందరూ అదే మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు కుడియడంగా అదే చేస్తున్నాడు. ఆ రోజు జగన్ చెప్పిందే ఈ రోజు జరగబోయేది కూడా. కానీ జగన్ మీద రాజకీయ కక్ష ఆ రోజు మాట్లాడినారు. ఈ రోజు ఆ రేవంత్ రెడ్డి గారితో రాజకీయంగా వాళ్ళు అనుకూలం అని చెప్పను కానీ వ్యతిరేకత అయితే లేదు కాబట్టి మాట్లాడకుండా ఉన్నారు. కానీ ఏదైనప్పటికీ కూడా ఖచ్చితంగా ఆ రోజు జగన్ గారు చెప్పినా, ఈ రోజు రేవంత్ రెడ్డి గారు చెప్తున్నా, అల్లు అర్జున్ ఎపిసోడ్ ని పక్కన పెడితే అది చట్టం, పోలీసులు పనులు చేస్తారు, కోర్టులు నిర్ధారిస్తాయి. అదర్ దెన్ విషయాల్లో రేవంత్ రెడ్డి గారు రైట్ వేలో వెళ్తున్నాడు. దీనికి కట్టుబడి ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు చెప్పిన సమస్యలని పరిష్కారం అవుతాయి. ఖచ్చితంగా రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఏదేదో చిరంజీవి గారు మీరు మంచి నిర్ణయం తీసుకున్నారు, నమస్కారం అని ముఖ్యమంత్రి, జగన్మోహన్ రెడ్డి గారి వయసు, చిరంజీవి వయసు ఇక్కడ ఇంపార్టెంట్ కాదు. చీఫ్ మినిస్టర్, రాష్ట్రానికి పెద్ద, చీఫ్ సెక్రటరీ వయసు 60 ఏళ్ళు ఉంటుంది. జగన్ గారి వయసు 45 ఏళ్ళు అప్పుడు ముఖ్యమంత్రి అయ్యే టైంకి. 45 ఏళ్ళు 44 ఏళ్ళు ముఖ్యమంత్రి అయినాడు. కాబట్టి అప్పుడు చీఫ్ సెక్రటరీ 60 ఏళ్ళు వాళ్ళ తండ్రి వయసు. కాబట్టి ఆయన కానీ కూర్చొని పెట్టి ఆయన సంతకం పెడితే వీళ్ళు పక్కన నిలబడుకుంటారు. అది అవమానించినట్ట వాళ్ళని. ముఖ్యమంత్రి ప్రోటోకాల్ ముఖ్యమంత్రిది. దాన్ని కూడా వివాదం చేసినారు కదా. ఇప్పుడు మిగతా వాళ్ళు చేయకుండా ఎట్టుంటారు? చేస్తారు. అప్పుడు వివాదం చేసినప్పుడు చిరంజీవి గారు ఏమైనా మాట్లాడారా? చిరంజీవి గారు ఏ రోజు మాట్లాడలేదు కదా. నన్ను చాలా గౌరవించారు ఆయన, మా భార్యని నన్ను తీసుకెళ్లి ఇంట్లో భోజనం పెట్టి గౌరవించారు చెప్పలేదే. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు అటు వస్తాయి. అయితే చిరంజీవి గారు వెళ్ళకపోవడానికి అల్లు అర్జున్ ఎపిసోడ్ కాదని కాదు, వాళ్ళ తండ్రి వెళ్ళినట్టున్నాడుగా. అల్లు అరవింద్ కన్నా అల్లు అర్జున్కి ఎక్కువ ఏం కాదు కదా చిరంజీవి గారు. కాబట్టి అల్లు అర్జున్కి ఏదో నష్టం వచ్చిందనో, ప్రభుత్వం కొంచెం వ్యతిరేకంగా ఉందనో కోపంతో పోయే పరిస్థితి కాదు. రెండు రేవంత్ రెడ్డి గారికి చిరంజీవి గారికి గ్యాప్ కూడా లేదు. ఒకవేళ అల్లు అర్జున్ మీద ప్రేమతో అల్లు అర్జున్ డిస్టర్బ్ చేశారు కాబట్టి వెళ్ళలేదని అన్నాం అనుకుంటే, అల్లు అరవిందే వెళ్ళాడు, వాళ్ళ ఆయన వెళ్ళాడు. అల్లు అర్జున్కి ఆయనే ఇంపార్టెంట్ కదా చిరంజీవి గారి కన్నా. కాబట్టి అది కారణం ఏంటదు. కానీ ఖచ్చితంగా వివాదం అయితే అవుతుంది. చిరంజీవి గారు ఏం స్పందిస్తారో చూడాలి.